అక్క ఈ కాల్ విన్నాక నాకు కన్నింగ్ ఐడియా వచ్చిందే. కన్ను కొట్టడం ఆపి ఐడియా చెప్పు. ఐడియా బాగుంది గాని మీ బావ బక్రా అవుతాడంట. బామలు అనగానే బ్రహ్మ ఋషులే బోలా పడతారు. బావెంత పడి దొల్లెత్తాడు. దొరలేయడానికి ఆయన పిల్లోడు కాదండి. ఆయనతో పెట్టుకుంటే జిల్లెడ పళ్ళు కళ్ళు వేసుకున్నట్టే పోతాయి. సార్ మళ్ళీ సెంటర్కి వస్తారేటి? డిస్కరేసింగ్ డైలాగులు కొట్టామంటే డోర్స్ అందులో చిటికిన వెళ్ళిపెట్టి నొక్కు నొక్కుతా. వద్దు, డోర్ మూసుకొని మీ అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యగారు ఇప్పుడు మీకు ఫోన్ వస్తుంది చూడండి అని చెప్పాలా? ఏంటి రియాక్షన్ లేదు? అక్కడ ఏం జరిగిందో ఇక్కడ వచ్చి చెప్పాలా? అక్కర్లేదు, నేను ఫోన్ చేస్తాను. ఇది ఆన్ చేసి అక్కడ పెట్టు. ప్లాన్ చెప్పి పైకి చూస్తావంటే కళ్యాణికి కాల్ చేసి మ్యాటర్ చెప్పు. ఈ సృష్టిలో మనకి కన్నీళ్లు తెప్పించేవి రెండే రెండు. ఒకటి ఆలి, రెండోది ఒల్లి. కోసి పెడతా ఇద్దరినే. అయ్యారు రాత్రికి రాత్రే కండలు పెరగాలంటే ఏం చేయాలి? ఒళ్ళంతా తేనె పూసుకుని సేవలు పుట్టమే దొల్లు. రాత్రికి రాత్రి రావడానికి ఏమన్నా దోమలా కండలం కష్టపడాలి. ఈ ఫోన్ ఒకటి 24 గంటలు మోగుతూనే ఉంటుంది. హలో సార్, మేము తమిళ ఛానల్ నుంచి ఈ వ్యాలంటైన్స్ డే రోజు లవ్ సర్చ్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. లవ్ సర్చ్? ఎస్ సార్. మీకు పెళ్ళయిందా? టైం బాగాలేనప్పుడు ఒకసారి అయింది రండి. ఓ తాటికే మొహం తోటి. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ అయింది, మ్యారేజ్ అయింది, కానీ ఇద్దరు ఒకటి కాదు. అయితే మీకు ఖచ్చితంగా ఫస్ట్ లవ్ ఉంది. ఈ యంగేజ్ లో లొంగిపోవడానికి ప్రతి బొంగు గడికి ఉంటదిలే, కానీ మ్యాటర్ చెప్పు. మీరు అమ్మాయి డీటెయిల్స్ ఇస్తే వ్యాలంటైన్స్ డే కి మీ ఇద్దరు కలుసుకునే ఏర్పాటు చేస్తాం. ఎందుకు? చక్కగా ఉన్న సంవత్సరాలు సంక్రాంతి పోవడానికా? కైండ్ ఇన్ఫర్మేషన్. అది ఇప్పుడు అమ్మాయి కాదు, ఆంటీ. అదే, మీకు ఆవిడ్ని కలవాలని లేదా? లేదు, ఎందుకంటే నా భార్య ప్రేమించినంతగా నన్ను ఇంకెవరో ప్రేమించలేరు. నీకు చిన్న కథ చెప్తా. పెళ్లి చూపుల్లోనే నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోయింది. ఇక్కడ తెలిసిపోయింది తనే అని. ఎంగేజ్మెంట్ రోజునే నాకు అర్థమైంది తనకు నేనంటే ఎంత ఇష్టమో అని. ముహూర్తాలు పెట్టి పెళ్లి జరిగే మధ్య 3 నెలల్లోనే డిసైడ్ అయింది ఒకరి కోసం ఒకరని. నీకు మ్యాజిక్ చెప్పనా? పెళ్ళయ్యి అమ్మా నాన్నలు వదిలి నా దగ్గరికి రావడానికి ఏడ్చింది. పెళ్ళి అయ్యాక నన్ను వదిలి అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళడానికి ఏడ్చింది. అదే ప్రేమ. ప్రేమ పెళ్ళైనా నిశ్చయించిన పెళ్ళైనా ప్రాసెస్ ఒకటే, ప్రేమ ఒకటే. వాళ్ళ లైన్లో ఉండు. వస్తే ఆలబెత్తారు. ఫ్రెండ్తో ఫోన్ చేయిందే సరిపోదు, ఫోన్ కూడా మార్చి పంపించాలి. ఉల్లిపాయ అవును కదా.